నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. తెల్ల జుట్టు వేధిస్తుందా? ఈ టిప్స్ పాటిస్తే హెయిర్ నిగనిగలాడిపోతుంది. గతంలో అయితే పెద్ద వయసు వాళ్ళలో మాత్రమే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు పెద్ద చిన్న అని తేడా లేకుండా జుట్టు నెరిసి ఇబ్బంది పెడుతుంది. మారుతున్న ఆరోగ్య జీవన శైలి, ఆహారపు అలవాట్లే అందుకు కారణంగా చెప్పవచ్చు. 20 ఏళ్ల వాళ్ళు కూడా జుట్టు తెల్లబడిపోవడంతో రంగు వేసుకోవడం, గోరింటాకు పొడి పెట్టుకోవడం చేస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగా జుట్టు రంగు మారుతుంది, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తెల్ల జుట్టు బయటకు వచ్చేస్తుంది. దానివల్ల నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రంగు మారడానికి విటమిన్ బి 12 లోపం, ఒత్తిడి, ధూమపానం వంటి కారణాలు కూడా ఉన్నాయి. వృద్ధాప్యం, ఆక్సీకరణ ఒత్తిడి, యాంటీ ఆక్సిడెంట్స్ తగినంతగా తీసుకోకపోవడం, ఆహారం, జీవనశైలిలో మార్పులు, ఒత్తిడికి గురికావడం వంటివి కూడా వ్యక్తులను బట్టి కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నెరిసిన జుట్టుని కప్పిపుచ్చుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అవి గిట్టకపోతే చర్మం మీద దాని ప్రభావం పడుతుంది. దద్దుర్లు రావడం, చర్మం మీద మచ్చలు పడడం వంటివి జరుగుతుంది. దీనివల్ల లేనిపోని కొత్త సమస్యలు వస్తున్నాయి. అందుకే అలాంటి వాటి మీద ఆధారపడకుండా ఆహారం ద్వారానే ఈ సమస్యని అధిగమించవచ్చు. అందుకు మీరు సింపుల్గా ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. కూరగాయలు, పంటలు ఇవి పుష్కలంగా లభిస్తాయి. సహజమైన పద్ధతిలోనే కాకుండా సప్లిమెంట్స్ ద్వారా కూడా వీటిని పొందవచ్చు. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకి సహజమైన కాంతి, మృదుత్వం వస్తుంది. జుట్టు కూడా పెరుగుతుంది, మంచి ఆకృతిని ఇస్తుంది. తల, మాడు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, లేదంటే దుమ్ము చేరి జుట్టు రాలిపోవడం, పెలుసుగా మారిపోవడం జరుగుతుంది. ఆహారంలో ముదురు ఆకుపచ్చ కూరగాయలు, నారింజ, పసుపు రంగు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుకి చక్కగా పోషకాలు అందుతాయి. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. జింక్, ఐరన్, కాపర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, రంగు చల్లిన, వండిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. అవి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తాయి. వాణిజ్యపరంగా ప్రాసెస్ చేయబడిన హెయిర్ డ్రైని నివారించాలి. సహజ పోషణ అందించే ఉత్పత్తులను వినియోగించడం ఉత్తమం. సోడియం లారిడ్ సల్ఫేట్ వంటి కఠినమైన డిటర్జెంట్లు లేకుండా ఉండే సున్నితమైన ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. దీనివల్ల జుట్టు మృదుత్వం కోల్పోకుండా ఉంటుంది. చేతి వేళ్లతో మాడు వరకు కుదుళ్ళకి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ నుంచి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.